హలో అండి, నా పేరు కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కుక్కట్పల్లి. ఈరోజు పెద్ద చిన్న అని కాకుండా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చాలామంది చెప్పుకోలేని ప్రాబ్లం ఏంటి అంటే పైల్స్ అంటాం. మనం పైల్స్ అనే ప్రాబ్లంతో ఎక్కువ మంది చెప్పుకోలేకుండా వాళ్ళలోనే బాధలు పడడం అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం అన్నట్టు. ఈ పైల్స్ ఏవైతే ఉన్నాయో హెమరాయిడ్స్ అంటాం కదా, అర్షమొలలు మొలలు అంటుంటాము. ఈ అర్షమొలలు మొలలు పైల్స్ ఇవన్నీ రావడానికి కారణాలు ఒక ఎత్తు అయితే, దీనికి సర్జరీ అనేది అంత భయానకమైన సర్జరీ ఉంటుండే ఒకప్పుడు. అంటే ఇందులో కోత ఆపరేషన్ కానీ, లేకపోతే తాళ్ళు కట్టడం అంటే థ్రెడ్ కట్టడం కానీ, లేకపోతే బ్యాండింగ్ కావచ్చు, ఓపెన్ సర్జరీ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే చాలా విపరీతమైన పెయిన్ఫుల్ సర్జరీస్ అన్నట్టు. ఇవన్నీ ఈ పెయిన్ఫుల్ సర్జరీస్ పెయిన్తో పాటు చూస్తే మళ్ళీ ఒక 15 to 20 days మనం ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి, జాబ్కి వెళ్ళడానికి లేదు, తినడానికి లేదు, పథ్యం అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి. చాలామంది పేషెంట్లు కూడా వాళ్ళకు పైల్స్ ఉన్నా కానీ గుట్టు చప్పులు లేకుండా వాళ్ళు ఏదో ఆ ఫుడ్ను అటు ఇటు తినడము, కొంచెం ఫైబర్ డైట్ తీసుకోవడము, ఏదో లైఫ్ని గడిపేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం లేజర్ సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేజర్ అనేది కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజర్. ఎటువంటి పెయిన్ ఉండదు. పేషెంట్ ఎంత కంఫర్ట్ ఉండొచ్చు అంటే మార్నింగ్ సర్జరీ చేస్తే జస్ట్ ఒక 2 to 3 hours 4 hours డిపెండ్ ఆన్ అనస్థీషియాతో చూసుకుంటే ఇమ్మీడియట్గా తన పనులు తను ఈవినింగ్ నుంచే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి జాబ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఎటువంటి రెస్ట్ కానీ, ఎటువంటి పథ్యం కానీ ఇట్లాంటివి ఏది అవసరం లేదు. ఈ లేజర్స్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా ఏదైతే లేజర్ వచ్చిన తర్వాత పేషెంట్స్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు సర్జరీ చేయించుకోవడానికి. ఈ సర్జరీ కూడా ఇంకొకటి చాలామందికి అపోహ ఏముండేదంటే లేజర్ చేస్తే మళ్ళీ వస్తుంది అని అంటారు. అసలు లేజర్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అటు ఓపెన్ చేసినా, లేజర్ చేసినా, ఏ మెథడ్ చేసినా కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పైల్స్ రావడానికి కారణమే మనం తినే ఫుడ్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు. అంటే నీళ్ళు తక్కువ తాగడము, ఎక్కువ ఈ మధ్యన బిర్యానీస్ కావచ్చు, బయట అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడము, ఫైబర్ డైట్ తక్కువ తీసుకోవడము, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ మనము అవాయిడ్ చేసి హెల్తీ డైట్ అంటే ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం, మినిమం 4 to 5 liters వాటర్ తీసుకోవడం నుంచి ఫైబర్ డైట్ తీసుకోవడము, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ తిన్నా కానీ లిమిటెడ్గా తినడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఇటువంటి పైల్స్ మళ్ళీ మనకు లైఫ్ టైంలో రావు అన్నట్టు. అయితే ఈ లేజర్ సర్జరీలో మనకు ఈ సర్జరీని ఎలా చేస్తారని చాలామందికి డౌట్ఫుల్ చాలా ఉన్నాయి. అయితే అసలు పైల్స్ అంటే ఏంటి? ఈ పైల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి లోపల ఉండే పైల్స్ ఉంటాయి, బయట ఉండే పైల్స్ ఉంటాయి. అందుకే మనం ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటూ ఉంటాం. మనకు మామూలుగా యానల్ కెనాల్ అనేది ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ యానల్ కెనాల్లో ఎప్పుడైనా కానీ యూజువల్గా మనకు మోషన్ వెళ్ళాలి అనుకుంటే కనుక మనకు ఉండే ఈ యానల్ కెనాల్ ఏదైతే ఉందో సేమ్ మన లిప్స్ లాగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అండ్ ఎక్కువ రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది అన్నట్టు. దానివల్ల మనకు ఏదైనా కొంచెం అక్కడ ఏదైనా చిన్న బాధ అయిందంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది అన్నట్టు. అయితే ఈ యానల్ కెనాల్ ఏదైనా కానీ మనకు ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రెచ్ అయిన లెవెల్లోనే మనం మోషన్ వెళ్తూ ఉండాలి. కానీ చాలామంది ఎక్కువ కాన్స్టిపేషన్, మలబద్ధకంతో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ బాగా విపరీతంగా ముక్కిపోవడం అనేది చేస్తూ ఉంటారు. ఇట్లా ముక్కడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యానల్ కెనాల్లో ఉండే ఈ చర్మం కానీ, ఈ మ్యూకోజా కానీ ఇవన్నీ ఈ మోషన్ వెళ్ళేటప్పుడు మొత్తం చీల్చుకుంటూ వెళ్తుంటుంది అన్నట్టు మోషన్. సేమ్ మన లిప్స్ మనం గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుంది, ఇటువైపు కట్ అయిపోతుంది. సేమ్ అట్లనే మోషన్ కెనాలు అక్కడక్కడ కట్ అయిపోతుంది అన్నట్టు. అట్లా కట్ అయిన వాటినే మనము ఫిషర్ అంటాము, అక్యూట్ ఫిషర్ అంటుంటాము. ఈ ఫిషర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ కట్ అయిపోతుంది. ఇక్కడ కట్ కాగానే ఏమవుతుంది, ఇక్కడ నుంచి మెల్లగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే చాలామంది గమనించవచ్చు మీరు, మోషన్ పోయేటప్పుడు రక్తం పడుతుంది. స్టార్టింగ్లో ఇట్లా మోషన్తో పాటు రక్తం పోతుంది. మోషన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా స్పర్ట్ లాగా ఇట్లా చిట్లుతుంది మోషన్ అయిపోయిన తర్వాత రక్తం అనేది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇట్లా ఈ దాన్ని మనము ఫిషర్ అంటుంటాము. ఇట్లా ఫిషర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మోషన్ వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటారు. మళ్ళీ రక్తం పడుతుంది, మళ్ళీ విపరీతమైన మంట, నొప్పి. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, మోషన్ పోవడానికి ఆపుకోనికి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్లా ఆపుకోనికి ట్రై చేసినప్పుడల్లా బాడీలో ఉన్న మోషన్లో ఉన్న వాటర్ అంతా బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా గట్టిగా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇంకా గట్టిగా ఫామ్ అయ్యే వరకు 1 or 2 days అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మోషన్ ముక్కెళ్ళే వరకు అక్కడ మళ్ళీ కట్ అయిపోతుంది అన్నట్టు. అంటే అక్కడ కొంచెము మోషను వెళ్ళినప్పుడల్లా కట్ అయిపోవడము, మూసుకుపోవడం, కట్ అయిపోవడం అంటే ఇది ఒక విజువల్ సైకిల్ అన్నట్టు. మనము లూజ్ మోషన్ వెళ్తేనేమో ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే గట్టి మోషన్ అయిందనుకో మళ్ళీ కట్ అయిపోతుంది. కట్ అయిన చోటు నుంచి రక్తం గారడం ఇవన్నీ జరుగుతుంటాయి. దీనే మనము ఫిషర్ అంటుంటాము.
అయితే ఈ ఫిషర్ వచ్చిన వాళ్ళు మనం టబ్లో కూర్చోవడం కావచ్చు, లేకుంటే ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల కొంచెం వరకు ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని అట్లే ఎక్కువ రోజులు పెట్టుకోవడం వల్ల దాన్ని మనం క్రానిక్ ఫిషర్ అంటుంటాము. దీనిలో ఏమవుతుందంటే మన బాడీ ఎక్కడైనా కట్ అయిందంటే అక్కడ చర్మాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానివల్ల ఒక చిన్న పీలికల్లాగా వస్తుంటాయి అన్నట్టు. వాటినే మనము స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం. చాలామంది ఈ స్కిన్ ట్యాగ్స్ని చూసి పైల్స్ అని భయపడుతూ ఉంటారు. ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి ఏంటి అంటే ఆ ఫిషర్ని క్లోజ్ చేయడానికి బాడీనే అక్కడ చర్మాన్ని గ్రోత్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనము స్కిన్ ట్యాగ్స్ అని, సెంటినల్ పైల్ అని అంటుంటాం అన్నట్టు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఈ ఎక్స్టర్నల్ ఈ స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే మీరు క్రానిక్ ఫిషర్తో బాధపడుతున్నారు అని ఒక ఇండికేషన్ అన్నట్టు. అయితే ఇట్లా ఫిషర్ ఉన్న వాళ్ళు కూడా వదిలేస్తుంటారు. సరే రక్తం పడ్డది, ఆ రోజుకు ఒకరేదో 2 అరటి పండ్లు తినడము, నీళ్ళు ఎక్కువ తాగడము, మోషన్ ఫ్రీగా కాగానే వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు కంటిన్యూస్ చేయరు, ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కంటిన్యూస్ చేయకుండా ఏదో 4 రోజులు బాధపడుతూ ఉంటుంటారు అన్నట్టు. ఈ ఫిషర్ కానీ ఇవన్నీ స్టార్టింగ్ అంటే మనం మలబద్ధకంతో స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఫస్ట్ ఫిషర్తోటే స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఇంకా ముక్కి పోవడం వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది దీనికి టచ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే గోడలని గట్టిగా టచ్ చేసుకుంటూ రావడం వల్ల మనకు ఇక్కడ 2 రకాల రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. లోపల ఉండే రక్తనాళాలు ఉంటాయి, బయట ఉండే రక్తనాళాలు ఉంటాయి. సో ఈ మోషన్ టచ్ చేసి గట్టిగా హార్డ్గా పోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న రక్తనాళాలు ఇలా సాగుతూ ఉంటాయి అన్నట్టు. ఇలా సాగుతూ బయటికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం, అంటే లోపల ఉండే పైల్స్ అన్నట్టు. అవే ఇక్కడున్న రక్తనాళాలు సాగితే కనుక దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ మనకు చేయి వాష్ చేసుకుంటుంటే చేతికి తగులుతుంటే చాలామందికి, అండ్ కొందరికి ఓసారి అవి తగిలడమే కాకుండా ఈ లోపల ఉన్న పైల్స్ కూడా బయటికి రావడము, కూర్చోడానికి ఇబ్బంది కావడము, అండ్ వాష్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు బయటికి వచ్చి మళ్ళీ మేము పుష్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఫిషర్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే మలబద్ధకాన్ని కంటిన్యూ చేస్తే వాళ్ళు నెక్స్ట్ వచ్చేదానికి మూలలు అంటే పైల్స్తో ఎండప్ అవుతూ ఉంటారు. సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ పైల్స్ని కట్ చేసేవాళ్ళు, బ్యాండింగ్ వేయడము, కట్ చేసి కుట్లు వేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు వచ్చిన లేజర్ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఉందో ఎటువంటి కోత కానీ ఎటువంటి కుట్లు లేకుండా ఎటువంటి బ్లేడ్ యూజ్ చేయకుండా చిన్న ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ రాకుండా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఈ పైల్స్ ఉన్నాయో ఈ పైల్స్ అంటే నథింగ్ బట్ ఇందులో ఉన్న రక్తనాళాలే సాగి కిందికి రావడాన్ని మనం పైల్స్ అంటూ ఉంటాం. సో ఈ రక్తనాళాలని మనం లేజర్ ద్వారా కోయాగులేట్ చేస్తాం, అంటే రక్తం గడ్డగట్టించేస్తాం, అంటే ఆ పైల్స్కి రక్తం సరఫరాని ఆపేస్తాం. ఈ ఆపడం వల్ల ఆటోమేటిక్గా ఈ పైల్స్ అనేవి ష్రింక్ అయిపోతూ ఉంటాయి, అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కోత ఆపరేషన్ కావచ్చు ఇవన్నిట్లో ఏంటంటే మనం కోత పెట్టి తీసేస్తాం కాబట్టి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కనిపించినట్టుగా ఉంటుంది. కాకపోతే విపరీతమైన మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది, అండ్ పేషెంట్ సిడ్జుబాత్ చేయాల్సి వస్తుంది, డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది, అండ్ 15 to 20 days కొందరైతే 1 month కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. బట్ మనం చేసే లేజర్లో ఎటువంటి ఈ పైల్స్ని టచ్ చేయకుండా వెనకాలకి వెళ్ళి ఈ దానికి రక్తం సరఫరా చేసే వాటిని మనము కాల్ చేస్తామన్నట్టు, అంటే అబ్లేషన్ చేస్తామన్నట్టు. అక్కడ ఉన్న వెయిన్స్ అన్నిటిని అబ్లేషన్ చేస్తాం. సేమ్ మెథడ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటే కూడా మనం బ్యాక్ నుంచి వెళ్ళి ఆ ఇంటర్నల్ హెమరాయిడ్స్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని మనము క్లోజ్ చేస్తాం. ఇది జస్ట్ ఒక 10 to 15 minutes ప్రొసీజరు. అండ్ ఈ అనస్థీషియా కూడా మనము సెడేషన్లో చేసుకోవచ్చు, లేకుంటే శాడిల్ బ్లాక్ అంటుంటాం, దీనిలో కూడా చేసుకోవచ్చు పేషెంట్ కండిషన్ బట్టి. అండ్ వన్స్ పేషెంట్ రికవరీ అయిపోయిన తర్వాత, అనస్థీషియా రికవరీ అయిపోయిన తర్వాత మనం ఇమ్మీడియట్గా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి సిడ్జుబాత్ అవసరం కూడా లేదు ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు ఈ చేసిన తర్వాత మనము అంతేకాకుండా ఈ ఫిషర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము ఇక్కడ ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో, అంటే మనకు 2 రకాల కండరాలు ఉంటాయి. ఒకటి బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఒకటి మనం కంట్రోల్, అంటే మనం మోషన్ పోవాలనుకుంటే పోవచ్చు, ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు. ఆ కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కొన్ని కండరాలని మనము కట్ చేస్తాం. దాన్ని స్పింక్టరాటమీ అంటాం, లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. అది కూడా మనం లేజర్లో చేయడం జరుగుతుంది. ఈ లేజర్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మోషన్ కెనాల్ ఏదైతే ఉంటుందో కొంచెం వెడల్పు అవుతుంది. ఇట్లా వెడల్పు అవడం వల్ల మోషన్ అనేది ఈజీగా పోతుంది. మోషన్ ఈజీగా పోయేసరికి అక్కడ కట్ అయిన ఫిషర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఓకే నాకు లేజర్ అయిపోయింది, నేను ఏదైనా తినొచ్చు, ఏదన్నా చేయొచ్చు అంటే కాదు. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మలబద్ధకం, ఇప్పుడు మనం చేసిన యానల్ కెనాల్ ఇంత టైట్గా ఉన్న వాటిని మనం ఇంత చేస్తాం. నేను ఇంకా హార్డ్గా పోతా, మోషన్ ఇంకా మలబద్ధకంతో పోతా అంటే ఇంతకంటే ఎక్కువ చేయడానికి రాదు. ఎందుకు అంటే మనం ఎక్కువ చేసే కొద్ది కల్లా ఇన్వాలంటరీ మోషన్స్ అయిపోతుంది, అంటే కంట్రోల్ పోతుంది అన్నట్టు.
మనం పాతకాలంలో చూసేవాళ్ళము ఓపెన్ మెథడ్లో మనం ఏదైనా పైల్ సర్జరీ కానీ ఏదైనా చేస్తే మోషన్ ఆగదు, మోషన్ వెళ్ళిపోతుంది, డైపర్ల మీద ఉండాలనే భయం చాలా ఉండేది. బట్ ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత చాలా ప్రిసైజ్గా మనం ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కంట్రోల్గా కట్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. అండ్ ఇది కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు. పేషెంట్ని హాఫ్ డేలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి లైఫ్ రిస్ట్రిక్షన్స్ కానీ పెయిన్ కానీ ఏమీ ఉంటుంది అన్నట్టు. సో ఈ రకంగా ఎవరికైనా మలబద్ధకం కానీ రక్తం పడడం కానీ లేకుంటే కింద మోషన్ పోయే ద్వారం దగ్గర పీలికలు టచ్ అవుతున్నా కానీ లేకుంటే అక్కడ పైల్స్ లాగా కనిపిస్తున్నా, మాస్ ఏమైనా కనిపిస్తున్నా ఇట్లాంటివి ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. ఇన్ కేస్ నిజంగా మీరు పైల్స్తో కానీ ఫిషర్తో కానీ బాధపడుతుంటే తప్పకుండా మనం లేజర్ సర్జరీ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని అరికట్టవచ్చండి. థ్యాంక్ యూ.